హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పింకీస్ పర్స్పెక్టివ్. చాలా రోజులుగా మేము పిక్నిక్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. ఫైనల్గా ఈరోజు కుదిరింది. సో వీఆర్ గోయింగ్ ఫర్ అ పిక్నిక్ టుడే. పిక్నిక్కి కావాల్సిన స్నాక్స్ అండ్ ఫుడ్ మార్నింగే లేచి మేమైతే స్టార్ట్ చేసేసాము. స్నాక్స్కి మేము ఇక్కడ సమోసా చూస్ చేసుకున్నాము. నేను దానికి కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేశాను. మా ఫ్రెండ్ ఇక్కడ కష్టపడి సమోసాస్ ప్రిపేర్ చేస్తుంది. అలా మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్ ఫ్రెష్గా ఆరెంజ్ స్క్వీజ్ చేస్తుంది. మేము బయట ఫుడ్ తినమని కాదు, కానీ కొన్నైనా ఇంట్లో హెల్తీగా తీసుకెళ్ళాలని కొన్ని ప్రిపేర్ చేస్తున్నాము. మన ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీస్ ఆర్ ద ఐటమ్స్ వీ హ్యావ్. ఇంకా లెట్స్ గెట్ రెడీ అండ్ గో. హియర్ వీఆర్. ఇదే మన పిక్నిక్ స్పాట్, జోహానస్బర్గ్ బొటానికల్ గార్డెన్. మేము ప్రజెంట్ స్ప్రింగ్ ఎండింగ్లో ఉన్నాము అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ పిక్నిక్. అండ్ మాకు దగ్గరలో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. లోపలికి అయితే వచ్చేసాం. చూసారు కదా, ఇటు చూసిన ఫుల్ గ్రీనరీతో బ్యూటిఫుల్గా ఉంది. సో మేము ఇక్కడ మంచి ప్లేస్ వెతుక్కొని కూర్చున్నాము టు రిలాక్స్ అండ్ హ్యావ్ ఫుడ్. సో మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా ఓపెన్ చేసి వి స్టార్టెడ్ హ్యావింగ్ లంచ్. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సో అలా ఫుడ్ తిని కాసేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఇంకా చూద్దామని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. సో కొన్ని ఫొటోస్ తీసుకొని మేము రోజ్ గార్డెన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము ఇంకొన్ని రోజుల ముందు వచ్చుంటే నేను ఇక్కడ చూపిస్తున్న ఈ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఉన్నాయి కదా, ఇవి ఇంకా చాలా ఫుల్గా కనిపించేవి. ప్రజెంట్ అయితే ఎక్కువగా లేవు. అండ్ నెక్స్ట్ మన మెయిన్ స్పాట్ రోజ్ గార్డెన్. చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు ఎరుబూస్తుంది. సో నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో ఇన్ని ఫ్లవర్స్ ఒకటేసారి చూసేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఫ్రెండ్స్తో ఈ పిక్నిక్ నాకు చాలా బాగా నచ్చింది. లెట్స్ సీ మోర్ ఫ్లవర్స్. సో దిస్ ఈజ్ రోజ్ గార్డెన్. ఇది ఈ బొటానికల్ గార్డెన్లో ఒక పార్ట్. ఇది కాకుండా వేరేవి కూడా ఉన్నాయి, చూద్దాము. లెట్స్ గో. నెక్స్ట్ మనం ఇక్కడ లేక్ వ్యూ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్తో వస్తే ఇబ్బంది లేకుండా అక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది. అలా మన లేక్ వ్యూకి అయితే వచ్చేసాము. సీ మై ఎక్సైట్మెంట్. ఈ ప్లేస్ నాకు బాగా నచ్చేసింది. మెయిన్గా వ్యూ, పక్కనే లేక్ అండ్ ఇక్కడ మంచి పార్క్. సో రిలాక్స్ అవ్వడానికి మంచి ప్లేస్ ఇది. అన్నా బుగ్గలు పడ్డాయి, నవ్వినాం. అవు సో అలా ఆటలు పాటలు డాన్స్లు అన్నీ అయిపోయాక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పింకీస్ పర్స్పెక్టివ్.